హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. వన్, హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేస్తూ మీ కళ్ళ పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. రెండు అర్థం చూస్తూ నవ్వుతూ సంతోషం కలుతారు. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. సెక్షన్లో కంటిన్యూ అవుతున్నందుకు ఈ అవకాశం కల్పించిన మా గురువు గారికి చాలా చాలా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. ఇది గురువు గారు బాబా గారు చెప్పినట్టు ఒక సూక్తి గుర్తొస్తుందండి. నా శిష్యుడు ఎక్కడ ఉన్నా కాలికి దారం పెట్టి తాగుతానన్నట్టు బాబా గారే మీరు నాకు ఈ రూపంలో వచ్చినట్టు అనిపిస్తుంది సార్. మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. సార్, ఇవాళ మరి డివైన్ లైట్ అన్నప్పుడు ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుందండి. ఇది ఓంకారం చెప్పేటప్పుడు అండి, ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేయించానండి. ఇవాళ చేయించిన తర్వాత పక్కన శివాలయం ఉంది. శివాలయంలో స్ఫటికలింగానికి అభిషేకం చేయించాను. అక్కడ మెడిటేషన్లో కూర్చుంటే శివుడు నాట్యం చేస్తున్నట్టు డమరకం మోత వినిపించిందండి. అలా వినిపించింది ఇవాళ. ఇవాళ ఫర్గ్యూనెస్ మటుకి మా గురువు గారికైనా మా హస్బెండ్కి చెప్తున్నానండి. యాన్సిస్టర్ హీలింగ్స్లో ఇవాళ మా నాయనమ్మ వచ్చిందండి. నాయనమ్మ వచ్చి నువ్వు ఏం బాధపడబాకమ్మా, బ్లెస్సింగ్స్ ఇస్తాను అన్నట్టు ఇట్లా చెయ్యి హ్యాండ్స్ పెట్టినట్టు వచ్చిందండి. ముక్కోటి దేవతలు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. మనీ కౌంటింగ్ కూడా బాగానే ఉందండి. మనీ కౌంటింగ్లో వచ్చేసి గురువు గారి 10% ఇచ్చాను, బాబా గారి 10% ఇచ్చాను. ఇవాళ నేను కట్టాల్సిన వాళ్ళందరికీ అమౌంట్ కట్టేసినానండి. కొంత ఇవాళ మాకు ట్యూషన్ పాయింట్ ఉందండి. ఆ ట్యూషన్ పాయింట్ పాంప్లెట్స్ వేయించానండి. మా గురువుగారి సలహా ప్రకారం 2 months ఫ్రీ కోచింగ్ అని అనౌన్స్ చేసినట్టు చేశానండి. పిల్లలు బాగా వచ్చారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని 2 months కంటిన్యూ చేద్దామని చేస్తున్నాను. పిల్లలు కూడా బాగా వచ్చారు. వెరీ గుడ్ అండి, సూపర్ సక్సెస్. ఓకే సార్, ఈ అవకాశం కల్పిస్తుంది మీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సరే, ఇవాళ చాలా ఎనర్జెటిక్ అనిపిస్తుంది సార్. చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది ఇవాళ. ఎందుకంటే మార్నింగ్ అలా 2 minutes కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు మా నాన్నగారి గురువు గుర్తొచ్చారు. తర్వాత నేను ఆయనతో కంటిన్యూ అయ్యి మళ్ళీ తర్వాత మీతో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారని నాకు అలా ఫీల్ అయ్యింది సార్. బాడీ, నా హార్ట్ ఎందుకో అలాగ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళైతే. రియల్ ఆయన సేమ్ మీరు ఎలా చెప్తారో ఆయన కూడా ఫోన్ మాట్లాడితే చాలా అలాగే వాక్యాలు మాట్లాడేవాళ్ళు. చాలా పాజిటివ్ గానే, మీలాగే చాలా పాజిటివ్. నాకు నిన్నటి నుంచి ఎందుకు గుర్తొస్తుందో నాకు తెలియట్లేదు. అది ఈరోజు బయటకు వస్తాను నాకు. అదే ఎప్పుడైతే మనం కామ్ అవుతామో, మన టెన్షన్లన్నీ ఎప్పుడైతే వదిలిపెట్టి మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటామో లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది అని అంటుంటారు కదా సార్ అప్పుడప్పుడు. అప్పటి నుంచి నాకు నిన్నటి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే అలా ఆయన కనిపించినట్టు, ఆయన మాట్లాడే విన్నట్టు అవన్నీ నాకు మళ్ళీ నా మైండ్లో తిరుగుతుంటే ఎందుకు ఈరోజు ఇలా ఏమో సరేలే, ఆయన కూడా ఆశీర్వాదం ఉందిలే అని నేను అలాగ అనుకున్నాను. ఆయన సర్కస్ ప్లేయర్, ఆయన ఆశీర్వాదం ఉంది అని నేను అలాగ అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ వస్తే కూడా మీరు డివైన్ లైట్ అన్నప్పుడు ప్రత్యేకంగా అది వెళ్తుంది లోపలికి. లెఫ్ట్ సైడ్లో మా నాన్న గురుగారు, రైట్ సైడ్లో నా గురుగారు. అలా 2 eyesలో అలాగా ఉంటుంటే నాకు ఇంకా పట్టలేనంత ఆనందం వస్తుంది.
ఆయన చెప్పే మాటలకి, మీరు చెప్పే మాటలకి చాలా పాజిటివ్‌గా నన్ను పాజిటివ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా మీ క్లాస్‌కి మన క్లాస్‌కి మేము అటెండ్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. మీ క్లాస్ కాదు ఇప్పుడంతా మా క్లాస్ అయిపోయింది. ఓపెన్ క్లాస్ హీలింగ్ సెక్షన్ మాదైపోయింది కాబట్టి మేము ఇప్పుడు చాలా హ్యాపీగా అలాగా మమ్మల్ని ఇక్కడ మీ ద్వారా మేము ఇలాంటివన్నీ తెలుసుకొని మేము పాజిటివ్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్. చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఇవాళ ఎప్పుడెప్పుడు మా నాన్నకి ఫోన్ చేద్దాం అనేటట్టు అనిపించింది. వీళ్ళ విజన్‌లో కూడా నాన్నకి ఫోన్ చేసి చెప్తే ఆయన కూడా చాలా హ్యాపీగా అనిపించారు. థ్యాంక్ యూ అమ్మా అన్నారు. అంటే ఎలాగా ఒక శిశువుని ప్ర ఎంత వాల్యూ ఇచ్చి చూసుకుంటారో ఆయన కూడా మీరు కూడా అలాగే వాల్యూ ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా డ్యాడీని ప్రతిరోజు ఆయనకి ఏదైనా పని ఉంటే తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే మాకి ఆయన బ్లెస్సింగ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండేది. అప్పట్లో మాకు ఆయన చెప్పిన ద్వారానో, మళ్ళీ మీరు చెప్పిన ద్వారానో రెండిటికి అలా ఒకే మాటల మీద వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఈరోజు మీరు అలాగా కనిపియడం కూడా నేను విజన్ చేసుకోలేదు. నాకసలు నా పాడు నేను ఊరికే సైలెంట్‌గా అలా డివైన్ లైట్ వెళ్తుంటే రియల్‌గా నేను అనుకోకుండా ఆయన లెఫ్ట్ సైడ్‌లో మీరు రైట్ హైట్‌లో ఉన్నందుకు నాకైతే ఇంకా చెప్పలేనంత ఆనందం వచ్చేసారు. ఇవాళైతే ఓంకారంలో అదే విజన్ పెట్టి అలాగే కూర్చునేసాను. నేనేం మాట్లాడలేదు. మీరు చెప్తున్నారు. నేను వింటున్నాను. అంతే నాకేం తెలీదన్నట్టు కూర్చున్నాను. చాలా బ్లెస్సింగ్ వచ్చింది. ఈరోజు ఆయన నుంచి కూడా చాలా బ్లెస్సింగ్. మీది కూడా చాలా బ్లెస్సింగ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ. అంటే నా లైఫ్ ఇంకా చాలా ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందని నేను ఇప్పుడే డిసైడ్ అయిపోతున్నాను సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ గుడ్ సార్. అండి. థ్యాంక్ యూ ఆయన సో పేరు ఏం మచ్. పేరండి ఆయన పేరు? పంపాపతి స్వామి సార్ ఆయన. మీ నాగరావు గురుగారి పేరు? పంపాపతి స్వామి ఆయన పేరు. ఓకే. ఓకే. చెప్పండి. ఇవాళ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా సిస్టర్స్ అంటే నాకు ఇంకా ఆయనదే బ్లెస్సింగ్ వచ్చింది ఇవాళ. వాళ్ళతో పాటు మా యాన్సిస్టర్స్ కూడా చాలా హ్యాపీగా అయ్యారు. ఆయన చూసి వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అయ్యారు. చాలా సంతోషం అమ్మా అన్నారు. చాలా అందరూ వాళ్ళు నన్ను చూసేలోపు అందరూ నమస్కారం చేసేసారు ఆయన చూసేలోపు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ అయితే మనం పారాషూట్ వెళ్ళినప్పుడైతే గిన నాకు రియల్‌గా ఎక్కాలంత అనిపిస్తుంది సార్. చాలా రియల్‌గా ఉన్నట్టే అనిపించింది. ఆ విజన్ కాకుండా రియల్‌గా వెళ్ళాం పారాషూట్‌లో అనేటట్లు అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది సార్. అందరూ ఒక్క సెల్ఫీ తీసుకోవడం, మా కోరిక మేము అంత పైకెళ్ళి ఆకాశానికి ఏసినందుకు చాలా అద్భుతంగా అనిపించింది సార్. అలా ఆ స్కై ఎలిమెంట్ కూడా మేము కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ముక్కోటి దేవతలు కూడా అంతే సార్. చాలా అస్సలు ఆ మాటకొస్తే మేమైతే ఎప్పుడు అనుకుంటామో తెలీదు కానీ, ఈ క్లాస్‌లో వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకోండి అన్నప్పుడల్లా ఎక్కడైనా గుడికి గాని, గుడి ముందు గాని వెళ్తూ ఉంటే రియల్‌గా అలాగే ఆ సౌండ్ అలాగే వినిపిస్తుంది సార్ నాకైతే. ముక్కోటి దేవతల ఆశీర్వాదం తీసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఇస్తున్నారు మీరు తీసుకోండి ఆశీర్వాదం వాళ్ళు మీకు ఆశీర్వాదం ఇస్తున్నారంటే గుడి ముందు గాని, గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా మీ వాయిస్ అలాగా రీకనెక్ట్ అవుతుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే. అంటే ఒక్కొక్కటి అలా మిరాకిల్ లాగా మాకి మా ముందే నిల్చుకొని మాకు మా వెన్నంటే ఉండి మమ్మల్ని అలాగా మాట్లాడిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ అనుకుంటాను. మా ఆయనతో కూడా చెప్తుంటాను. అత్త మా గురువుగారి బ్లెస్సింగ్ అందరికీ మాకు అంటే ఉండని అందరికీ ఉండాలి. నీలాగా అందరూ ఉండాలి అంటుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా వాళ్ళు కూడా చాలా బ్లెస్సింగ్ ఇచ్చారు. మనీ కౌంటింగ్ కూడా సూపర్ విజన్ సార్. మనీ కౌంటింగ్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ. మనీ కౌంటింగ్‌లో నాకు 1 ఇయర్ అంటే షార్ట్ గోల్ 2 పెట్టేసాను. చాలా ఎనర్జిటిక్‌గా ఉంది సార్ ఇవాళైతే ఎంత పవర్‌ఫుల్ అంటే అది చాలా పవర్‌ఫుల్. షార్ట్ గోల్ అనే దానికి ఇంకా పవర్‌ఫుల్ మీనింగ్ అంటే దానికి హద్దు లేకున్నట్టుంది. నాకైతే ఇవాళ మనీ కౌంటింగ్‌లో మా నాదైతే ఉందో
పర్సనల్‌గా అది చేసుకుంటూ, అలాగే గోల్డ్ కోసం కూడా విజన్ చేశాను సార్ ఇవాళ. చాలా హ్యాపీగా వెరీ అనిపిస్తుంది. గుడ్. అది కూడా త్వరలో నాకు అందినట్టు నేను అది యేసుకొని సెక్షన్‌లో కూర్చున్నట్టు అనిపించింది సార్ ఇవాళ. చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా వస్తుందని ధీమాగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మమ్మల్ని అంతా ఆశీర్వదిస్తూ, బ్లెస్సింగ్ ఇస్తూ చాలా ఎనర్జిటిక్‌గా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. విజయ్ గారు మళ్ళా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలానే కంగ్రాట్స్ కూడా. అనుకున్నాను సార్ నేను కూడా తనే వస్తుందని అనుకున్నట్టుగానే వచ్చారు. ఈరోజు ఓంకారంలో సార్ ఈరోజు శివుడు తాండవం చేస్తున్నట్టు వచ్చింది సార్. డమరకం మోగుతా ఉంటే శివుడు ఫస్ట్ తాండవం స్టార్ట్ చేశారంట. అదే పార్వతీదేవి మామూలుగా కూర్చొని ఉన్నారంట మెడిటేషన్ లో. శివుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పార్వతీదేవి వచ్చి శివుడితో పాటు జాయిన్ అయ్యి చేశారంట. నేనేమో ఇది డమరకం అది వాయిస్తున్నాను సార్. వాళ్ళతో పాటు అసలు వాళ్ళు వేస్తుంటే వాళ్ళతో పాటు నాకు కూడా మస్తు ఎనర్జీ వచ్చినట్టు అసలు వాళ్ళతో పాటు అదే డమరకం వాళ్ళు ఎట్లా వేస్తున్నారో దాంతో అంత స్పీడ్‌గా కూడా నేను డమరకం వాయిస్తున్నానంట ఈరోజు. తర్వాత ఏమో ఇది అరుణాచలం వెళ్ళినట్టు వచ్చింది సార్ ఈరోజు. మేము వెరీ గుడ్. అనుకున్నాం వెళ్దామని కూడా ఫ్యామిలీ త్వరగా వెళ్తారండి. వస్తే వెళ్తారు. అదే అనుకుంటున్నాము. మా మనవరాళ్ళు అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు సార్ మేడం. డాన్స్ మేడం పెడితే వెళ్దామని అనుకుంటున్నాము నిన్నటి నుండి. అంటే అటు వెళ్ళి అంటే దర్శనం చేసుకొని శివుడిది మళ్ళా అదే చుట్టూ తిరగటం అదేంటి సార్ 14 కిలోమీటర్స్ ఉంటుంది కదా. అవునండి. 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ. గిరి ప్రదర్శన అది చేసామంట. చేసి దర్శనం చేసుకొని ఒక 2 days ఉండి వచ్చామంట సార్. అట్లా వచ్చింది ఈరోజు ఓంకారం. ఈరోజు క్షమాపణలు మా వారికి అమ్మ నాన్నకి చెప్పుకున్నానంట సార్. అత్తయ్య మామయ్య వాళ్ళకి నాకు ఇచ్చే వారికేమో వాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చానంట. మనీ ఇచ్చే వాళ్ళకి వాళ్ళకి ఆశీర్వాదాలు కూడా ఇచ్చానంట సార్ నేను. ముక్కోటి దేవతలు కూడా పైనుండి ఆశీర్వదిస్తున్నట్టు ప్రతిసారి అట్లనే వస్తుంది సార్. మాస్టర్స్ దీవిస్తున్నట్టు. తర్వాత ఈరోజు మా పెద్దనాన్న వాళ్ళను మా పెద్దమ్మ వాళ్ళు అందరి ఆశీర్వచనాలు తీసుకున్నానంట సార్ నేను. అయితే ఈసారి ఈరోజు మనీ కౌంటింగ్ లో కూడా మంచిగానే అయింది సార్. ఈరోజు ఒకటేమో నాకు పద్మ ఇచ్చిన మనీ అది ఒక విజన్, ఒకటేమో నాది 1 year గోల్. ఆ తర్వాత మనీ మొత్తం నా విజన్ బీరువాలోను హ్యాండ్ బ్యాగ్ లో పర్సులో పెట్టుకున్నాను సార్. మనీ కౌంటింగ్ చేస్తున్నట్టు మటుకు మా గోపురం మీద ముగ్గురు అమ్మవార్లు కూర్చొని అట్లనే చూస్తున్నట్టు విజన్ వచ్చింది సార్. అయితే రోజు మేము అది బర్త్డే ముందు రోజే శనివారం రోజే మేము అక్కడ వికలాంగుల హాస్టల్కి ఫుడ్ డొనేట్ చేసి వాళ్ళకి ఫ్రూట్స్ స్వీట్స్ డొనేట్ చేసి వాళ్ళతో పాటు మధ్యాహ్నం భోంచేసి వచ్చానంట సార్. చాలా సండే అంటే రారు కదా స్కూల్కి. ఇది వికలాంగుల స్కూల్ ఉంది ఇక్కడ, అక్కడికి రారని మేము సాటర్డే రోజే వెళ్ళి ఒకరోజు ముందే ఫుడ్ అంతా డొనేట్ చేసి సాటర్డే వెళ్ళి వాళ్ళతో పాటు భోంచేసుకొని వాళ్ళకి స్వీట్స్ అవి ఇచ్చేసి వచ్చేసామంట సార్. ఈరోజు అదే విజన్ మొత్తం అదే సార్. తర్వాత వృద్ధులాశ్రమానికి వెళ్ళి వాళ్ళకు కూడా ఫుడ్ డొనేట్ చేసి రావటం చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మెడిటేషన్ లో కొద్దిగా గాలిలో తేలినట్టుగా అనిపించింది సార్. మా దాల్ తీసుకుంటే ఏముంది తేలదైతే. దాల్ టెంట్ వేసుకుని కూర్చున్నారు కదా. మరి డిస్టర్బెన్స్ రావడం వల్ల చేయలేకపోతున్నాను సార్. వెరీ గుడ్. మనకి ఎలా కంఫర్ట్ అలా కూర్చోవాలన్నమాట. అయితే ఇంకా అప్పుడే అందరికి తీసుకుంటాం.
డిస్టర్బెన్స్ ఉందనేసి అలా కూర్చున్నాను ఈరోజు. వెరీ గుడ్. డైలీ అలా గాలి కూర్చోండి. ఇంకా మబ్బు పోలేదు. మెడిటేషన్‌ది. పోవాలని ఎనర్జీ మెడిటే కంటిన్యూ ఉంటది మీకు. మెడిటేషన్‌లో కొద్దిగా లైట్ వెయిట్‌గా అనిపించింది ఒకసారి. ఒకసారి మొత్తం వైబ్రేట్ అయింది బాడీ అంతా. వెరీ గుడ్. ఇంకా ఏంటంటే ఒకసారి అంతా అక్కడక్కడ కుచ్చుకున్నట్టుగా అనిపించింది. ఇక్కడ, ఇక్కడ ఇలా ఏదో ఏం ఈ పర్లేదండి. అలా అనిపించింది. ఇంకొకటి గాలిలో తేలినట్టు ఒకసారి అనిపించింది. ఇంకా అంతే సార్. ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. వెరీ గుడ్. మొత్తం మీకు వైబ్రేట్‌గా ఎలా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా వైబ్రేషన్ పోలేదు. మబ్బుగా ఉంది. అలా ఉంటుంది. ఆ హీలింగ్ ఎనర్జీ మీకు అలా పనిచేస్తూ ఉంటది. హ్మ్. మీకు ఎలా అక్కడక్కడ కంఫర్ట్ ఉంటే అలా చెప్పండి. సార్ అక్కడక్కడ ఎందుకలా ఒక్కొక్కసారి ఏదో పెయిన్ లాగా బాడీలో అక్కడక్కడ. మీ మైండ్‌లో ఏమైనా టెన్షన్స్ ఉంటే అది హ్మ్. బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. అది క్లియర్ అయ్యే ముందు మీకు అలా పెయిన్స్ వస్తుంటాయి. ఎప్పుడైతే కంప్లీట్ క్లియర్ అయ్యాయో మీ బాడీ గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. హ్మ్. మైండ్‌లో ఏ రకమైన అదే. టెన్షన్స్ ఉండకూడదండి. ఫైనాన్షియల్ టెన్షన్స్ గాని, మెంటల్ టెన్షన్స్ గాని, ఏ టెన్షన్స్ ఉండకూడదు. అవి క్లియర్ అవుతాయండి. హీలింగ్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే కొత్తగా నెగెటివ్స్ రావు. ఉన్న నెగెటివ్స్ గ్రాడ్యుయల్ క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే క్లియర్ అయినాయో ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ అవుతారు. ఓకే ఎంత సార్. పెద్ద కోరికైనా సరే ఈజీగా నెరవేరుతుంది. చాలా ఈజీ. ఇలా చిటికేసినంత ఈజీగా మీ కోరిక నెరవేరిపోద్ది. అది ఆ! నెరవేరాలంటే మీలో నెగటివిటీ బయటికి పోవాలన్నమాట. ఆ పోయే కార్యక్రమమే హీలింగ్. సో అన్నీ హ్మ్. అవుతాయి దేమవ్వండి. ఓకే. 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 థాంక్ యూ. థాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు. ధ్యానం చేసిన తర్వాత వాళ్ళే బ్లెస్సింగ్స్ స్వామి వెంకటేశ్వర స్వామి ఫుల్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఆ క్లైమేట్ అంతా కూడా వర్షం వస్తున్నట్టు మంచి బాగుంది సార్. అలా వాళ్ళ యాన్సెస్టర్స్ అయ్యి మన బ్లెస్సింగ్స్ ఇవ్వటం అలా ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ వచ్చేసి మళ్ళీ సైడ్ అయిపోతుంది సార్. మనలో నెగటివిటీ ఉన్న, టెన్షన్స్ ఉన్న, బాధలున్న అవన్నీ డిస్టర్బెన్స్ లోపల వస్తాయండి. అవి గ్రాడ్యుయల్ క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే క్లియర్ అయినా మీకు విజన్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎప్పుడైతే విజన్ వచ్చిందో ఆ రియల్ లైఫ్ రియల్‌గా జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హీలింగ్. ఓకే సార్. థాంక్ యూ. రాజలక్ష్మి గారు ఉన్నారా? చెప్పండి. సార్ ఇంకా నేను హలో సార్ చెప్పండి. చెప్పండి. అదే ఫుల్గా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాను సార్. ఓకే అండి. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా అంటే సరిగ్గా ఉండలేకపోతున్నాను. కదులుతూ ఉండడం అలా. హ్మ్. అంటే నాకు ఫస్ట్ టైం అలవాటు లేదు. నెక్స్ట్ మొన్న ఫస్ట్ 3 డేస్ కూడా స్కూల్లో ఉండడం వల్ల పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. నిన్న రాలేకపోయాను. ఓకే అండి. ఈరోజు చేశాను గానీ పూర్తిగా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోయాను సార్. తర్వాత చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనీ కౌంట్ చేయమన్నారు కదా! విజువలైజేషన్‌లో కౌంట్ చేయాలా? రియల్‌గా పట్టుకొని కౌంట్ చేయాలా సార్? హోపోనోపోనో చేసేటప్పుడు? ఎలా చేస్తే బెటరు? విజువలైజేషన్‌లో చేస్తే బెటరా? రియల్‌గా చేయాలండి. మీరు బయట నడుచుకొని వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా మనీ కౌంట్ చేయడం చూసారా? హ్మ్. ఎన్ని సార్లు చూసుంటారు? చూస్తుంటాను సార్. ఆ! చూసినా మీకేమనిపించింది? అంత మనీ నా దగ్గర కూడా ఉంది. నేను కౌంట్ చేసినప్పుడు కాదా? కూడా. అవునా? చూస్తే అవును మీకు సార్. అనిపిస్తుంది. చూస్తే మీకు అనిపిస్తుంది. కాబట్టి విజువలైజ్ చేసుకోవాలి. అలాగే మనం ఫాస్ట్ వెళ్ళాలంటే మనం ఫిజికల్‌గా చేయాలండి కౌంటింగ్. అంటే హోపోనోపోనో చేసేటప్పుడు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్పండి. నా హోపోనోపోనో వాయిస్ మీకు చేసేటప్పుడు వినపడట్లేదా? చెప్పండి. హోపోనోపోనో చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటూ మనీ పట్టుకొని కౌంట్ చేస్తున్నారా? యాక్చువల్‌గా ఎవరైనా కౌంట్ చేస్తే మనీ చూసి మనకేమవుతుందంటే అది ఒక పాజిటివ్ వైబ్రేషన్. నా అకౌంట్ డబ్బులుంటే బాగుండు అనిపిస్తది. అవునా? వేరే అవును అకౌంట్ సార్. మనకనిపిస్తుంది. అంటే ఏంటి అది మీరు చూస్తున్నారట. ఇక్కడ ఏం చేస్తారు కళ్ళు మూసి విజువలైజ్ చేసుకుంటారు. విజువలైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ మనీ కళ్ళ మీద కనిపిస్తది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. రూ. 500 కనిపించిందా? కనిపిస్తుంది. రూ. 200 కళ్ళు మూసుకోండి. రూ. 200 కనిపించిందా? కనిపించలేదు చెప్పండి. రూ. 200 కళ్ళు లేదు. రూ. 200 తెరవమని చెప్పండి. కనిపించదు.
కనిపించదు సార్. 50 రూపీస్ హ్మ్. 50 రూపీస్. లేదు సార్. 500 రూపీసే కనిపిస్తుంది. అంటే మీ పైన బాగా కోరుకున్నట్టు అందుకని నాకు కనిపించింది. కలుతారు అని. మన యాక్చువల్ మనం డైలీ మనీ చూస్తాం కాబట్టి మనకు విజువలేషన్ వస్తదండి. కళ్ళు తెరిచిన తెలియకుండా వస్తది. అంటే 3 పనులు ఒకేసారి చేస్తున్నాయండి. ఓకే. శిల్ప గారు 4 లేదని కౌంట్ చేస్తున్నారు. సరోజ గారు 50 కౌంట్ చేస్తున్నారు. హ్మ్. మీకేం చేస్తానండి నేను ఈ సెషన్‌లో పంచభూతాలు కనెక్ట్ చేస్తాను. 5 ఎలిమెంట్స్ వస్తాయి. అలాగే 5 సెన్సెస్ కూడా వస్తాయి. చూడడం, టచ్ చేయడం, నాలుగుతో టచ్ చేయడం అన్నీ అవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే దానికి మనకు కనెక్షన్ ఏర్పడుద్దన్నమాట. రిలేషన్ ఏర్పడుద్ది. సో, ఆటోమేటిక్ మనీ వస్తది. హ్మ్. మనకు మనీ రావట్లేదంటే మనకి స్టక్ మనీ వస్తుందంటే మనలో మనీ నెగెటివ్స్ ఉన్నట్టు లెక్క. అది క్లియర్ ఓకే. మరుక్షణం మనీ వచ్చేస్తది. మీకు విజన్ రావట్లేదంటే, మీకు ఇబ్బందిగా ఉందంటే మీలో నెగటివిటీస్ ఎక్కువున్నాయి. ఏదో భయాలున్నాయి. అవును సార్. ఏదో బెంగలున్నాయి, ఏదో బాధలున్నాయి. అవునా? అప్పుడు మీరేం కాన్సంట్రేషన్ చేయాలంటే అయితే చేయలేదు. చెప్పండి. కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను సార్ పూర్తిగా. చేయలేదండి. ఓకే. డబ్బులొచ్చేస్తాయి. ఎందుకు డబ్బులొస్తాయంటే మనీకి అప్రూప్రియేట్ యాక్చువల్‌గా మీరు చేయాలి 108 సార్లు. మీరంత హార్డ్‌ఫుల్ చేయగలరా? చేయలేరు. మనీ కౌంట్ చేస్తే మీకేదో బాధ గుర్తొస్తది. అప్పుడు బ్రేక్ అవుద్ది. అవును సార్. అదే నీ బ్రహ్మముహూర్తంలో అదే ఇప్పుడు నేను నా వయసు ఉంటే ఆటోమేటిక్ మనీ మెడిటేషన్ వచ్చేది. చేసేటప్పుడు కూడా కాన్సంట్రేషన్ ఒకవైపు పెడితే ఇంకా ఏవేవో గుర్తొస్తున్నాయి. వస్తాయండి. ఆ! ఇలా కళ్ళు మూసి కూర్చుంటే 100 ఆలోచనలొస్తాయి. కొన్ని ఆలోచనలు బయటికి చెప్పగలం, కొన్ని చెప్పుకోలేం గూడా. అవును. డిఫరెంట్ కూడా వస్తాయి. ఎందుకంటే అవన్నీ మనం ఇంతకుముందు విన్నవి, చూసినవి. మనం వద్దంతలేదు సాయంత్రం దాకా అన్ని నెగెటివ్సే వింటాం. నెగెటివ్స్ చూస్తాం. అప్పుడు ఏమవుద్ది? అవే వస్తాయి. అవి పోవాలంటే మనం హీల్ అవ్వాలి. హీల్ అయితే అవి పోతాయి. నెమ్మది నెమ్మది పోతాయండి. హ్మ్. మనకేదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నప్పుడు దాన్ని వెంటనే మనకి పాడేయలేం కిటికీలోంచి. నెమ్మదిగా మెట్ల మీద పంపాలి. ఆ! అప్పుడే క్లియర్ అవుతది. మీకు కార్ డ్రైవింగ్ రాదు. ఒకరోజు వచ్చేద్దని నేర్చుకుంటే నెమ్మది నెమ్మది నేర్చుకోవాలి. ఒక 16 రోజులో, ఒక 12 మంత్స్ పడతది. ఇదే అంతే. ఈ నెగటివిటీ ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తది. హ్మ్. ఫస్ట్ చిన్న చిన్న కోరికలు ఏవైతే అవి నెరవేర్చుకోవాలి. మిగిలినవి కొన్ని ఉంటాయి కదా! మా అవును సార్. పిల్లకి అది చేయించాలి, నాకు ఇది కొంచెం ఆలోచించి నెరవేర్చుకోండి. ఆ తర్వాత మీకేమన్నా చిన్న చిన్న ఏమైనా బాధలున్నాయనుకోండి అవి క్లియర్ చేసుకోండి. ఓకేనా? నాకోసారి ఓకే. పర్సనల్ కాల్ చేసి మీకేం డౌట్స్ నేను చెప్తాను నేను. ఓకే. నేను అందరికి ఒకటే ప్రాబ్లమ్ ఉండదు. అందరికి అవును ఒకటే సార్. విజన్ ఉండదు. మనిషి మనిషికి మారిపోద్దండి. అవును. ఇద్దరు వేలుముద్ద ఒకటి ఏ ఇద్దరు వేలుముద్ద ఒకేలా ఉండవండి. భార్యాభర్త గాని, అన్నదమ్ములు గాని. సో, ఒక అవును మనిషికి సార్. ఒక ప్రాబ్లమ్, ఒక మనిషికి ఒక కోరిక. సో, నాకు చెప్తే ముందు నేను ఏం చేసి చెప్తాను సరిపోద్ది. ఓకే. ఓకేనా? ఎప్పుడైతే మీ సెషన్‌కి అటెండ్ అయ్యారో మీరు పాజిటివ్ వర్డ్‌లోకి ఎంటర్ అయిపోయినట్టే. మీ లక్ స్టార్ట్ అయిపోయినట్టే. దాన్ని మీకు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. అవకాశం అందరికి రాదండి. వచ్చిందాన్ని ఉపయోగించుకుంటే సక్సెస్ అయిపోతారు. అవును సార్. కొందరికి వెంటనే వస్తది, కొందరికి లేట్‌గా వస్తది. కానీ వస్తది. అవును. ట్రై చేస్తాను సార్. రాకపోవడం ఉంటుంది. 100% వచ్చి తీరుతది. అందులో డౌట్ లేదు. ఓకే సార్. మీరు మనీకి 108 సార్లు మీరు పర్సనల్‌గా చేసుకోవాలి. అది కుదరలేదని కనీసం నేను చెప్పినట్టు విన్నా చాలు హార్ట్‌ఫుల్‌గా. ఆటోమేటిక్ మనీ వస్తది. నేను చెప్పింది విన్నా మనీ వస్తది. మనీ హ్మ్. ఫిజికల్ క్వాంటిటీలో మనీ వస్తది. మనీ ఊహించినా మనీ వస్తది. సో, 3 రకాల అవకాశాలు ఉన్నాయి మీకు. 3 సేమ్ టైమ్ చేస్తున్నారు. అది బ్రహ్మముహూర్తంలో చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. కాబట్టి హ్యాపీగా ఉండండి. ధైర్యంగా ఉండండి. ఓకేనా? ఓకే ఓకే. సార్. థాంక్ యూ. థాంక్ యూ. సో, రేపు కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.